Two pipes A and B can separately fill a cistern in 60 minutes and 75 minutes respectively. There is a third pipe in bottom of the cistern to empty it. If all the three pipes are simultaneously opened, then the cistern is full in 15 minutes. In how much time the third pipe alone can empty the cistern is? పైప్ ఏ 60 మినిట్స్లో ట్యాంకు నింపుతుంది. పైప్ బి 75 మినిట్స్లో ట్యాంకుని నింపుతుంది. పైప్ సి అనేది ఆ ట్యాంకును ఖాళీ చేస్తుంది. పైప్ సి ఎంత టైంలో ట్యాంకును ఖాళీ చేస్తుంది అనేది మనం కనుక్కోవాలి. ముందుగా మనం ట్యాంక్ కెపాసిటీ మనకు తెలియాలి. ట్యాంక్ కెపాసిటీ ఏ విధంగా తెలుస్తుంది? 60/75 LCM is 300. సో ట్యాంక్ కెపాసిటీ is 300 యూనిట్స్. 60 5 times 300, 75 4 times 300. పైప్ సి టైం మనకు తెలియదు కాబట్టి సో ఎఫిషియన్సీ ఎక్స్ అని అనుకుంటున్నాను. పైప్ ఎఫిషియన్సీ 5 అని అంటే పర్ మినిట్కి 5 యూనిట్స్ వర్క్ జరిగితే 60 మినిట్స్లో 300 యూనిట్స్ అవుతుంది. పైప్ బి ఒక 1 మినిట్కి 4 యూనిట్స్ అయితే 75 మినిట్స్లో 300 యూనిట్స్ వర్క్ జరుగుతుంది. అదేవిధంగా పైప్ సి ఎఫిషియన్సీ ఎక్స్ కాబట్టి ఎంత టైంలో ఖాళీ చేస్తుంది అనేది మనం కనుక్కోవాలి. టోటల్ వర్క్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. 300 యూనిట్స్ ఈక్వల్ టు టోటల్ ఎఫిషియన్సీ 5 + 4 + x ఇంటూ టైమ్ ఈజ్ 50 minutes. Then the cistern is full in 50 minutes. Efficiency into time. ఇప్పుడు ఏమవుతుంది? 50 1 time, 50 6 times 300 cancel. 6 equal to 5 + 4 9. 9 + x. సో x ఈక్వల్ టు ఏమవుతుంది? -3. -3 ఎందుకు వచ్చింది? ఇక్కడ నెగిటివ్ పైపు. ఇక్కడ పైప్ సి అనేది ఎంటీ వస్తుంది కాబట్టి x ఈక్వల్ టు -3. పైప్ సి ఇస్ ది ఎంటీ పైపు. సో 300 యూనిట్స్ టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. మనకు పైప్ సి టైం కావాలంటే ఫార్ములా ఏంటిది? టోటల్ వర్క్ బై పైప్ సి ఎఫిషియన్సీ. 300/3 100 minutes. The third pipe alone can empty the cistern in 100 minutes.